హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే నేను హ్యాండ్ డిజైన్ అనేది చూపిస్తున్నానండి. లాస్ట్ వీడియోలో అయితే నెక్ డిజైన్ చూపించాను కదా. హ్యాండ్కి డిజైన్ ఈ విధంగా ఎలా వేసుకోవాలనేది క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు నెక్ డిజైన్ వీడియో మిస్ అయి ఉంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే సిల్క్ థ్రెడ్ తీసుకొని మనము గొలుసు కుట్టు వేసుకోవాలండి. చుట్టూ మనము నెక్కి ఎలా అయితే వేసుకున్నామో సేమ్ హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా లాస్ట్లో బ్లూ కలర్ అనేది కొంచెం బార్డర్ లాగా ఉంది కదా, అది కొంచెం వదిలేసి నేను ఇలా అయితే గొలుసు కుట్టు అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అయితే వేసుకోవాలన్నమాట. 2 లైన్స్ అయితే నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. మీరు సిల్క్ థ్రెడ్ కాకుండా జరీ థ్రెడ్ అని ఉంటుందండి, మనకి మామూలుగా ఆరీ వర్క్ చేసేది, అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే సిల్క్ థ్రెడ్ గోల్డెన్ కలర్ది సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కూడా వేసేసుకోవాలండి. హ్యాండ్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఫ్రేమ్ పెట్టడానికి కుదరదండి. మనకి నెక్కి అయితే ఫ్రేమ్ పెట్టుకోవడానికి కుదురుతుంది, కానీ నెక్ డిజైన్ చేసేటప్పుడు ఇది హ్యాండ్కి అయితే మనకు కుదరదు అనమాట. ఇప్పుడైతే షుగర్ బీడ్స్ ఒక లేయర్ వేసుకోవాలి. మనము సేమ్ బ్యాక్ నెక్కి ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా 3 లైన్స్ అనేవి వేసుకోవాలి. ఫస్ట్ షుగర్ బీడ్స్ వేసుకోవాలి, తర్వాత యాంటిక్ బీడ్స్, తర్వాత కూడా షుగర్ బీడ్స్ వేసుకోవాలి. నేనైతే ఈ షుగర్ బీడ్స్ అంటించడానికి ఈ గ్లూ అయితే యూజ్ చేస్తానండి. B7000 అనే గ్లూ అయితే ఎక్కడైనా మీకు దొరుకుతుంది. ఈ బీడ్స్, ఈ కుందన్స్ దొరికే షాప్స్లో అయితే ఖచ్చితంగా ఈ గ్లూ అనేది దొరుకుతుంది అనమాట. బాగా స్టిక్ అవుతుందండి వెంటనే. మనకి మామూలు ఫ్యాబ్రిక్ గ్లూ కన్నా ఇది చాలా బాగా వెంటనే స్టిక్ అయిపోతుంది అనమాట. మీరు ఇలా కాకుండా మామూలుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. 4-5 షుగర్ బీడ్స్ కుట్టుకుంటూ అట్లా మీరు గ్లూ లేకుండా కూడా అంటించుకోవచ్చు, కుట్టేసుకోవచ్చు అనమాట. అలా ఎలా కుట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్లౌజ్కి అయితే నేను చూపిస్తాను. అప్పుడు గ్లూ లేకుండా కూడా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ లేయర్ యాంటిక్ బీడ్స్ అయితే కుడుతున్నానండి. ఇట్లా ఎక్కించేసుకుని సేమ్ షుగర్ బీడ్స్ ఎలా అయితే మనం అంటించుకున్నామో అదే విధంగా గ్లూ పెట్టేసి మనం అంటించేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది అనమాట. ఈ డిజైన్ అనేది మీకు గ్రాండ్గా కనిపిస్తుంది, అలాగే డిజైన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. మీరు కావాలంటే ఈ షుగర్ బీడ్స్ ప్లేస్లో బాల్ చైన్ కూడా అంటించుకోవచ్చు అండి, కానీ అది కొన్ని రోజుల తర్వాత కలర్ పోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ షుగర్ బీడ్స్ యూజ్ చేయడం వల్ల మీకు కలర్ అనేది అలాగే ఉంటుంది. ఆరీ వర్క్లో ఇదే యూజ్ చేస్తారు కాబట్టి ఇది కలర్ అంతగా తొందరగా పోదనమాట. ఇప్పుడైతే డిజైన్ వేసుకుందామండి. నేనైతే ఈ వైట్ పెన్సిల్తో మార్క్ చేసుకుంటున్నాను. కొంచెం ఇలాగా ఈ లైన్స్ స్కేల్ తీసుకొని ఇట్లా లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా మీకు శారీలో ఏదైనా డిజైన్ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్ కొంచెం ట్రెండీగా ఉందనేసి నేను ఇదైతే వేస్తున్నాను. ఇలాగా స్కేల్ తీసుకొని వైట్ పెన్సిల్తో మార్క్ చేసుకుంటే మనకి కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 2 సైడ్స్ నేను ఇట్లాగా డ్రా చేసేసుకున్నాను. మనకి ఇట్లా వైట్ పెన్సిల్ అనేది ఈ ఆరీ షాప్ మెటీరియల్, అదే ఆరీ మెటీరియల్ దొరుకుతుంది కదా, సేమ్ అదే షాప్స్లో మనకి వైట్ పెన్సిల్ అయితే దొరుకుతుందండి. సేమ్ మధ్యలో కూడా ఇట్లాగా లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మీకు ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లో మనము లైన్స్ అయితే డ్రా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఇలా అయితే 1 సెంటీమీటర్ 1.5 అలా నేను తీసుకున్నాను అనమాట. సెంటీమీటర్స్ డిస్టెన్స్తో నేనైతే లైన్స్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనము లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, దానికంతా కూడా మనము ఈ షుగర్ బీడ్స్ అనేవి అంటించేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. మనకి చాలా తొందరగా అయిపోతుందండి ఈ డిజైన్. మీరు చూస్తున్నారు కదా, అలా ఎక్కించేసుకొని మొత్తం లైన్కి అంటించేసుకుంటే సరిపోతుంది. 1 మినిట్ అలా వదిలేసారంటే ఆరిపోతుంది ఈజీగా. ఇలాగా అంటించుకున్న తర్వాత కొంచెం సరి చేసుకుంటే మనకి పక్కకు అవి పోకుండా మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది చూడండి, ఇట్లా 2 సైడ్స్ అనేవి నేను అంటించేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా అంటించుకున్న తర్వాత మధ్యలో లైన్స్ అనేవి అంటించుకోవాలి. సేమ్ అదే విధంగా నేనైతే ఈ లైన్స్కి ఎలా చేశానంటే, షుగర్ బీడ్స్ అంటించుకున్న తర్వాత ప్రతి లైన్కి మధ్యలో నేను యాంటిక్ బీడ్ అనేది కొంచెం క్రిస్ క్రాస్గా వేసుకున్నాను అనమాట. చూపిస్తాను నేను వీడియోలో ఎలా చేశాను అనేది. ఫస్ట్ అయితే ఈ లైన్ అంటించేసుకుంటున్నాను. ఈ లైన్కి అయితే నేను యాంటిక్ బీడ్ అంటించలేదు, కుట్టలేదనమాట. మధ్యలో ఓన్లీ షుగర్ బీడ్స్ వేసేసి కుట్టేస్తున్నాను. తర్వాత లైన్ నుంచి మనకి మధ్య మధ్యలో యాంటిక్ బీడ్ అనేది వేసుకుంటే మనకి లుక్ అనేది చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, కొన్ని అంటించుకున్న తర్వాత నేను ఈ యాంటిక్ బీడ్ మధ్యలో వేశాను. మళ్ళీ షుగర్ బీడ్స్ వేసుకోవాలి. అట్లాగా వేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది చూడడానికి. ఓన్లీ షుగర్ బీడ్స్ కన్నా మధ్య మధ్యలో యాంటిక్ బీడ్ వేస్తే బాగుంటుంది.
మొత్తం లైన్స్ కూడా సేమ్ ఇదే విధంగా మనము అయితే అంటించేసుకోవాలండి. నెక్స్ట్ లైన్కి కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఒక షుగర్ బీడ్ వస్తే అటు సైడ్ కొంచెం మధ్యలో వచ్చేటట్టు అట్లా క్రిస్ క్రాస్గా మనము ఇట్లా అయితే కుట్టుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది. మొత్తం సేమ్ చూడండి, నేను మొత్తం అంటించేసాను. కొంచెం మనకి సరి చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, లేకపోతే పక్కకు పోతుంది, మనకి అంటుకుపోతే మళ్ళీ రాదనమాట. ఇప్పుడైతే నేను ఈ షుగర్ బీడ్స్ లైన్ ఉంది కదా లాస్ట్ది, దానికి చుట్టూ నేను 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ గ్యాప్తో నేనైతే కుందన్స్ అంటించుకుంటున్నాను. నేను బ్యాక్ నెక్కి ఏవైతే కుందన్స్ యూస్ చేశానో అవే కుందన్స్ అయితే నేను ఇక్కడ అంటించుకుంటున్నానండి. బ్లూ కలర్ కుందన్స్ అయితే నేను తీసుకున్నాను. అది కూడా గ్లూ పెట్టేసి మనం అంటించేసుకోవాలి. సేమ్ మనకి బ్యాక్ నెక్కి ఏ డిజైన్ అయితే వస్తుందో సేమ్ అదే డిజైన్ అయితే మనకి ఈ లైన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. శారీ కట్టుకున్నాక ఈ బ్లౌజ్కి శారీకి చాలా బాగుంటుంది. శారీ అనేది సింపుల్గా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది గ్రాండ్గా ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను కుందన్స్ అయితే మొత్తం అంటించేసాను. కొంచెం సేపు ఆరిన తర్వాత మనము ఆ కుందన్ చుట్టూ అయితే షుగర్ బీడ్స్ అనేవి అంటించుకోవాలి. ఇవి అంటించుకోనక్కర్లేదండి, ఇవి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కించేసుకొని చుట్టూ పెట్టేసి మనకి 3 సైడ్స్ మనము ఇట్లాగా సూదితో కుట్టేసుకుంటే సరిపోతుంది. దీనికైతే గమ్ అవసరం లేదు. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే మనము కుట్టుకుంటే సరిపోతుంది. 3 సైడ్స్ కూడా కుట్టేసేసుకోవాలండి మనము, అప్పుడు స్టిఫ్గా ఉండిపోతుంది గమ్ లేకుండానే. కుట్టు అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దాని చివర ఇట్లా మనం యాంటిక్ బీడ్ షుగర్ బీడ్ 3 వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకోవాలి. మన ఛానల్లో ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇట్లా 3 సైడ్స్ మనము యాంటిక్ బీడ్ షుగర్ బీడ్ వేసుకుంటే సరిపోతుంది. అలా అన్నిటికీ వేసుకోవాలండి. చుట్టూ కూడా మనకి డిజైన్ అయితే మనం అంటించుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా మొత్తం కూడా కుట్టేసుకోవాలన్నమాట. మధ్యలో నేను షుగర్ బీడ్స్ వేసాను, మళ్ళీ మధ్యలో ఒకటి కుందన్ అనేది అంటించాను అనమాట. అది మామూలుగా అది కూడా ఆరి షాప్లో దొరుకుతుంది. ఇట్లా మామూలు గోల్డెన్ కలర్ వైట్ కుందన్స్ అంటే మనకి ఇస్తారనమాట. ఇలా వేసుకుంటే సరిపోతుంది. మీకు డిజైన్ ఏదైనా చీరలో ఉన్న ఆ డిజైన్ కూడా వేసుకోవచ్చు అండి కావాలి అనుకుంటే. కలర్ కాంబినేషన్ని బట్టి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. డిజైన్ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనకి ఆరి వర్క్కి మనము వేలు ఖర్చు పెట్టే బదులు ఇలా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా డిజైన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.